400 ఏళ్ల హైదరాబాద్ ప్రస్థానంలో ఎన్నో అద్భుతమైన కట్టడాలు, కళాత్మక, సృజనాత్మక నిర్మాణాలు కాలగమనానికి తార్కాణాలుగా నిలిచాయి. మహానగర చారిత్రక సౌందర్యాన్ని రెట్టింపు చేశాయి. అయితే 100 ఏళ్ల చరిత్రకు సాక్ష్యంగా నిలిచిన ఎన్నో సౌధరాజ్యాలపై ప్రస్తుతం నీలి నీడలు అలముకుంటున్నాయి. కనీస పర్యవేక్షణ లోపించి కాలగర్భంలో కలిసేందుకు సిద్ధమవుతున్న వారసత్వ కట్టడాలపై హెచ్ఎంటీవీ స్పెషల్ ఫోకస్. గుర్తుకొచ్చేది చారిత్రక కట్టడాలు. నగరంలో ఏ మూలకు వెళ్ళినా కూడా ఏదో ఒక చారిత్రక కట్టడం కనిపిస్తూనే ఉంటుంది. అవన్నీ కూడా మనకు పూర్వ వైభవాన్ని గుర్తుకు చేస్తూనే ఉంటాయి. అలాంటి చారిత్రక కట్టడాల పరిస్థితి ఇప్పుడు కనుమరుగయ్యే పరిస్థితికి వచ్చింది. 100 ఏళ్ల చారిత్రక కట్టడాలన్నీ కూడా ఇప్పుడు పెచ్చులుడిపోయి కొన్ని దారుణమైన పరిస్థితులకు వచ్చాయి. ప్రస్తుతం నగరంలో ఉన్న చారిత్రక కట్టడాల పరిస్థితి ఎలా ఉంది, వాటి గురించి ప్రజలు ఏమంటున్నారనే విషయాలు ఇప్పుడు హెచ్ఎంటీవీ స్పెషల్ ఫోకస్లో ఒకసారి చూద్దాం. ప్రపంచంలోనే అరుదైన చరిత్ర ఉన్న భారతదేశం చారిత్రక కట్టడాలకు పెట్టింది పేరు. ముఖ్యంగా హైదరాబాద్ నగరం శిల్ప, చారిత్రక నిర్మాణాల విషయంలో దేశానికే తలమానికంగా నిలుస్తోంది. భాగ్యనగర వారసత్వ కట్టడాలకు సంబంధించిన విధానాలు దేశంలోనే మొట్టమొదటివిగా చెప్తారు. అయితే ఈ విధానాలే ఇప్పుడు వారసత్వ పరిరక్షణకు దోహదపడట్లేదని చరిత్ర ప్రేమికులు వాపోతున్నారు. ప్రస్తుతం హైకోర్టు రక్షణలో ఉన్న 137 నిర్మాణాలు కూడా నిర్వహణ లోపంతో అధ్వాన్నంగా మారుతున్నాయి. మరోవైపు గత 30 ఏళ్లలో గుర్తింపు పొందిన వారసత్వ కట్టడాల్లో కొన్ని మాత్రమే మరమ్మతులకు నోచుకున్నాయి. అవన్నీ కూడా ప్రైవేటు యాజమాన్యాల చొరవతో జరిగినవే కావటం గమనార్హం. ప్రభుత్వం ముందుకొచ్చి చేపట్టిన మోహన్ జాహీ మార్కెట్, చార్ కమాన్ మినహా మిగతావన్నీ శిథిలావస్థకు చేరుకున్నాయి. దాంతో చరిత్ర ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నగరంలో ముఖ్యంగా శిథిలావస్థకు చేరుకుంటున్న వాటిలో మహబూబియా పాఠశాల, కోటి విమెన్స్ కాలేజ్, సిటీ కాలేజ్, ఈఎన్టీ ఆసుపత్రి, నిజామియా అబ్జర్వేటరీ, చెత్తా బజార్లోని దివాన్ దేవిడి, చార్ కమాన్, ఆలియాబాద్ సరాయి, అత్తాపూర్లోని ముష్క్ మహల్, జూమ్ సింగ్ ప్రాంతంలోని జూమ్ సింగ్ ఆలయ ద్వారం, కింగ్ కోటి ఆసుపత్రి, మలక్పేట్లోని మహబూబ్ మాన్షన్, సరూర్ నగర్ లోని విక్టోరియా మెమోరియల్, మహల్ వనపర్తి, మోతీ గల్లీలోని ఇవాన్ ఈ ఆలీ, మహబూబ్ చౌక్ లోని హోమియోపతి ఆసుపత్రి, సనత్ నగర్ లోని ఫక్రుల్ ముల్క్ టూంబ్, బహదూర్పురాలోని కిషన్ బాగ్ ఆలయం, రిడ్జ్ హోటల్, శాలిబండ శ్యామరాజ్ భవనం, రాజ్ భవన్ రోడ్డులోని నర్సింగ్ కాలేజ్, పాన్మండి గోడికా ఖబర్ భవనాలున్నాయి. వీటిపై కొద్దిగా శ్రద్ధ చూపితే వాటి రూపు మార్చొచ్చని ఆర్కిటెక్ట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికీ చాలా కోల్పోయినాం, ఇంకా భావితరాలకు చూపించే అవకాశం కూడా ఉండదు. మనం ఈ కులీ కుతుష్ఫా కానీ ఎవరు కట్టినా కానీ ఆ కట్టడాలు ఎవరు కట్టారు, ఎన్నేళ్ల చరిత్ర ఉన్నది అనేటువంటిది ఇది కనుమరుగయ్యే ప్రమాదం ఉన్నదండి. దాన్ని కంపల్సరీగా పరిరక్షించాల్సిన బాధ్యత కేవలం రాష్ట్ర ప్రభుత్వాందే కానీ కేంద్ర ప్రభుత్వాంది కాదు. కనుమరుగు చేసేస్తున్నారు. దాని మీద దయచేసి ఫోకస్ చేయాల్సిన బాధ్యత, గురుతర బాధ్యత ఉంది. చిన్నపాటి శ్రద్ధ పెడితే చరిత్రను కనుమరుగు కాకుండా కాపాడుకోవచ్చు. అయితే ఇప్పుడు ఆ కాస్త జాగ్రత్త వహించే అధికారులే కనిపించటం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో మరింత ఆలస్యం జరిగితే ఏళ్ల చరిత్రకు బీటలు వారటం ఖాయమన్న అభిప్రాయం ప్రజల నుంచి వ్యక్తమవుతోంది. చారిత్రక కట్టడాలే మనకు ఆస్తులు. వాటిని పరిరక్షించుకునే బాధ్యత మనదే. అయితే నిర్వహణాలోపం అన్ని రకాలుగా చరిత్రకు నష్టాన్ని మిగుల్చుతుంది. పాత వాటిని కూల్చి కొత్తవి కట్టడం ఆర్థిక నష్టంతో పాటు పర్యావరణ సమస్యకు కారణమవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో వాటికే మెరుగులు దిద్దితే అరుదైన సంపద రేపటి తరానికి అందించిన వారిమవుతాం. దీంతో ఇప్పటికైనా ఆ దిశగా ప్రభుత్వం అడుగులు వేయాలంటున్నారు చరిత్ర. ఏడాది కిందట భాగ్యనగరంలో శిథిలావస్థలో ఉన్న చారిత్రక భవనాల్ని పునరుద్ధరించేందుకు మున్సిపల్ శాఖ ముందుకొచ్చింది. నిర్వహణ లోపం కారణంగా శిథిలావస్థకు చేరుకున్న 26 నిర్మాణాల కోసం ప్రత్యేక నిధుల్ని కేటాయించడంతో పాటు వాటి బాధ్యతను జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఏలు వేరువేరుగా చేపట్టేందుకు మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ ఆదేశాలిచ్చారు. వీటిలో గోల్కొండ, చార్మినార్ ఉండగా చార్మినార్తో పాటు దాని పరిసరాల్లోని లాల్ బజార్, మక్కా మసీద్, సర్దార్ మహల్, చౌమల్ల ప్యాలెస్, ముర్గి చౌక్, శాలిబండ, క్లాక్ టవర్ తదితర ప్రాంతాల్ని కలిపి ప్రత్యేక టూరిస్ట్ వాక్ వేను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రచించారు.
మరోవైపు ఢిల్లీలోని నిజాముద్దీన్ లాగే పాత బస్తీలోని పలు వీధుల్ని హెరిటేజ్ వీధులుగా అభివృద్ధి చేస్తామన్నారు. అయితే ఏడాది గడుస్తున్నా ఏ మార్పు కనిపించకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కేంద్ర రాష్ట్ర పురావస్తు శాఖలు నగరంలో గుర్తించిన చారిత్రక కట్టడాలతో పాటు హెచ్ఎండిఏ 170 భవనాల్ని చారిత్రక వారసత్వ నిర్మాణాలుగా గుర్తించింది. వాటిలో చాలా వరకు పెచ్చులూడి శిథిలమవుతున్నాయి. పురాతన బిల్డింగ్లు చాలా ఉన్నాయి. మేము చిన్న ఉన్నప్పటి సంది చూస్తున్నాం, ఇలానే ఉంది. చార్మినార్కి వచ్చినప్పటి సంది చూస్తున్నాం, ఇలానే ఉంది. ఈ బిల్డింగ్ ఇలానే ఉంది. ఇది మున్సిపల్ ఆఫీసు ఉంది, ఇది గవర్నమెంట్ ఆఫీస్ ఉంది, ఆల్రెడీ కాల్ చేయమని చెప్తారు. కాల్ చేశారు, కొన్ని కాల్ చేశారు, కొన్ని ఉన్నాయి, ఇంకొక 3 సర్కిల్ ఉన్నాయి. మిగతా సర్కిల్ అన్నీ ఉన్నాయి, మిగతా అన్నీ బయటికి వెళ్ళిపోయినాయి. ఇదంతా కురుస్తుంది. ఇట్లా బాగు చేసామని చెప్తున్నారు కానీ ఏం బాగు చేస్తలేరు. చాలా వరకు అయితే కూలిపోయే పరిస్థితి ఉంది. అక్కడక్కడ పెచ్చులు వెళ్ళిపోతున్నాయి, వర్షాలు రాగానే ఇట్లా పడిపోతున్నాయి. నగరంలోని వందలాది చారిత్రక వారసత్వ కట్టడాలు నిర్వహణ లోపాలతో కనుమరుగవుతున్నాయి. బాధ్యత తీసుకోవాల్సిన ప్రభుత్వం గాని అధికారులు గాని వాటి వైపు కన్నెత్తి కూడా చూడట్లేదు. ఫలితంగా ఒక్కొక్కటి అధ్వాన్న స్థితికి చేరుకుంటున్నాయి. అటు స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి ఎన్ని ఫిర్యాదులు చేసినా, వినతి పత్రాలు ఇచ్చినా స్పందన లేదు. హైకోర్టు రక్షణలో ఉన్న భవనాలపై కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిజాం కాలంలో కట్టిన ఈ మున్సిపల్ ఆఫీస్కు ఈ గవర్నమెంట్ పట్టించుకుంటలేదు. ఈ బిల్డింగ్స్ అనేది మొత్తం డ్యామేజ్ అవుతున్నాయి. దాని గురించి ఏం చేస్తలేరు. ఈ విధంగా కట్టడం అంటే ఇప్పుడు ఈ పరిస్థితిలో కట్టలేరు. కానీ గవర్నమెంట్ ఇంత మంచి జగ పెట్టుకొని సుంటిది ఉన్నాక ఇది 50-60 ఏళ్ళ నుంచి ఇక్కడ మున్సిపల్ ఆఫీస్ ఉన్నది. దీన్ని పట్టించుకుంటలేదు. చెట్లు పెరుగుతున్నాయి, మొత్తం డ్యామేజ్ అవుతుంది. మన వర్షానికి చాలా ప్రాబ్లం అయింది. ఇంత మంచి ప్లేస్ని ఇడిచేసి సంతోష్ నగర్కు షిఫ్ట్ చేసారు. ఈ జగ ఇంత మంచిగా ఉంది. ఇక్కడ లోకల్ ప్రతి ఒక్కరికి మున్సిపల్ ఆఫీస్ అంటే చార్మినార్ దగ్గర మంచిగా దగ్గర ఉన్నది. ప్రతి ఒక్కరికి నోటెడ్ ఉన్న మున్సిపల్ ఆఫీస్ని కాపాడుకోలేకపోతున్నారు. కారణం ఏంటిది అర్థమైతలేదు. చరిత్రను కాపాడేందుకు ఇప్పటికైనా ప్రభుత్వం, అధికారులు చర్యలు తీసుకోవాలని చరిత్ర ప్రేమికులు కోరుతున్నారు. ప్రభుత్వం, అధికార యంత్రాంగం ఆ దిశగా అడుగులు వేసి చారిత్రక కట్టడాల్ని కాపాడాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. చూశారు కదా, వందల ఏళ్ల నాటి చారిత్రక కట్టడాల ప్రస్తుత పరిస్థితి. చాలా వరకు కూడా పెచ్చులుడిపోయి ఎప్పుడు కూలిపోతాయో తెలియని భవనాలు కూడా ఇప్పుడు తయారైపోయాయి. ఇవన్నీ కూడా మన భావితరాలకు ఎంతగానో ఉపయోగపడాల్సిన ఈ చారిత్రక కట్టడాల సంపదను పూర్తిగా మనం కోల్పోతామేమో అన్న భయం కూడా ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఖచ్చితంగా ఈ చారిత్రక కట్టడాలు, హెరిటేజ్ భవనాలను సరైన నిర్వహణ పెడితే మన భావితరాలకు కూడా చూపిస్తామని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ప్రజలు. కెమెరా పర్సన్ శ్రీకాంత్తో కార్తీక్, హెచ్ఎం టీవీ, హైదరాబాద్.